హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూడటం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను డిజైనర్ బ్లౌజ్ చూపించడానికి. అది మగ్గం వర్క్ లేకుండా ఇంట్లోనే మనం ఎలా డిజైన్ చేసుకోవాలో చూపిస్తాను. శారీ కలర్ చూసారు కదా, ఎల్లో అండ్ స్కై బ్లూ. అండ్ మెయిన్గా యూజ్ చేశాను నేను కాసులు అండ్ ఎల్లో కలర్ సిల్క్ థ్రెడ్. ఎల్లో కలర్ సిల్క్ థ్రెడ్ ఎందుకు తీసుకున్నాను అంటే శారీ కలర్ ఏమో ఎల్లో, బార్డర్ వచ్చేసి బ్లూ అండ్ బ్లౌజ్ కూడా స్కై బ్లూ కలర్ వచ్చిందండి. అందుకని ఎల్లో కలర్ థ్రెడ్తో స్టిచ్ చేసాము. ఇది యాక్చువల్గా డిజైన్ చేసింది మా వదినండి. మోడల్ కోసం నేను చూపిస్తున్నాను. వర్క్ చూడండి, బటన్ స్టిచ్ అండి. అది ఎలా డిజైన్ చేయాలో చూపిస్తాను. ఒక రోజ్ ఫ్లవర్ చూపిస్తాను, బటన్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఈ బార్డర్కి వచ్చేసి క్రాస్ స్టిచ్ వేశారండి. జస్ట్ ఎల్లో థ్రెడ్తో ఊరికే బార్డర్ లైన్ లాగా నెక్కి అవుట్లైన్ వేశారు. దానికి కాసులు అటాచ్ చేశారు. చూడండి, ఆ నీడిల్కి దారం రోల్ చేస్తున్నారు కదా, ఆ రోల్ చేసేది ఎలా చేయాలి అంటే మనం లోపల ఫస్ట్ పెటల్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక 10 to 15 వేసుకోవాలండి. అలా సైజ్ పెరిగే కొద్దీ, పెటల్ సైజ్ పెరిగే కొద్దీ మనం వేసే స్ప్రింగ్స్ అంటే రోల్ చేసే థ్రెడ్ అనేది ఎక్కువ టైమ్స్ రోల్ అవ్వాలి. సో స్టార్టింగ్ మినిమం వచ్చేసి 10 to 15. సో లాస్ట్ పెటల్కి వచ్చేటప్పటికి మనం 20 to 25 అలా వేసుకుంటూ రావాలండి. ఎందుకంటే సైజ్ పెరుగుతుంది కదా ఫ్లవర్ది. అలా కొంచెం సైజ్ పెరుగుతున్న కొద్దీ, మనం పెటల్ సైజ్ పెరుగుతున్న కొద్దీ ఆ రోల్ చేసే థ్రెడ్ రోల్ చేయడం అనేది ఇంక్రీజ్ అవ్వాలి. కొంచెం జాగ్రత్తగా చేయాలండి ఈ వర్క్. చాలా ఈజీ వర్క్ అండి ఇది. మనం మగ్గం వర్క్ చేయడానికి బ్లౌజ్ మినిమం వాళ్ళు 2000 4000 అలా తీసుకుంటున్నారు కదండి. ఇలా మనం ఇంట్లోనే డిజైన్ చేసుకుంటే మనకి ఇష్టం వచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఇది డిజైన్ చేయడానికి మినిమం వచ్చేసి మాకు 300 అయిందండి, అంతే. ఇది 2 డేస్లో కంప్లీట్ చేసుకోవచ్చండి. వర్క్ కూడా 2 డేస్లో కంప్లీట్ చేశారు మా వదిన. చాలా ఫాస్ట్గా స్టిచ్ చేశారండి. ఆ రోజెస్ కూడా చాలా నీట్గా వచ్చాయి. రోజెస్కి మధ్యలో మళ్ళీ నాట్స్ వేశారు కదండి, అది మనం రోజులో ఏదైతే ఫస్ట్ నాట్ వేస్తున్నామో అలా చిన్న నాట్ వేసుకుంటూ వచ్చారు మధ్యలో. అండ్ ఆ నాట్ కదలకుండా మళ్ళీ ఇంకొక చిన్న దారం మళ్ళీ మనం కిందకి దింపాలండి, కదలకుండా ఉండడానికి. రోజ్ ఫ్లవర్ ఎలా డిజైన్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. మధ్యలో కుందన్స్ వేసాం కదండి, స్టిచ్ చేసాము, అవి స్టిక్ చేసాము గమ్తో. చూడండి, రోజ్ ఫ్లవర్ డిజైన్ చేయడం అయిపోయింది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మనం ఇంకా సైజ్ పెంచుకోవాలంటే పెంచుకోవచ్చండి, కానీ ఈ సైజ్ అయితేనే లుక్ చాలా బాగుంటుంది. ఇంకొకటి చూపిస్తున్నాను, మధ్యలో నాట్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది 1 టైమేనండి. ఒకసారి నీడిల్ని దింపి 15 to 20 వేసుకొని
మధ్యలో అది కదలకుండా ఒక చిన్న నాట్ వేసుకుంటాము. అయిపోయిందండి చిన్న నాట్ వేసుకోవడం. ఇది చాలా సింపుల్. ఇంకొక నాట్ కూడా చూపిస్తున్నాను, కొంచెం ఈజీగా ఉంటుంది కదా నేర్చుకోవడానికని. ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడే ఎండ్ చేసి మళ్ళీ దాన్ని కదలకుండా ఒక చిన్న నాట్ వేస్తున్నాము దీనికి కూడా. చాలా ఈజీగా ఉంది కదండి వర్క్. మనం చాలా సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు ఇంట్లో ఇలాగా. చూసారు కదండి, బ్లౌజ్ చాలా ఈజీగా అయిపోయింది. లుక్ కూడా చాలా బాగుందండి. ఎల్లో కలర్ శారీ కదా, ఎల్లో కలర్ శారీకి అసలు స్కై బ్లూ కాంబినేషనే చాలా బాగుంది. అలాంటిది బ్లౌజ్ మీద ఎల్లో కలర్ హైలైట్ అయ్యేటప్పటికి ఇంకా నీట్గా ఉంది. హ్యాండ్ కూడా అలాగే డిజైన్ చేసామండి. హ్యాండ్ దగ్గర చిన్న ఫ్లవర్స్ డిజైన్ చేసాము. చూసారు కదండి బ్లౌజ్ మొత్తం ఎలా డిజైన్ చేసామో. ఇది హ్యాండ్ అండి. హ్యాండ్ దగ్గర చిన్న స్టెమ్స్ లాగా వేసాము, సేమ్ అదే వర్క్. అండ్ కాసులు ఒక లైన్, కింద అంచు కాసులు ఒక లైన్, మధ్యలో కూడా చూడండి మధ్యలో అక్కడక్కడ రోసెస్ వేసి ఆ క్రాస్ స్టిచ్ చేశారండి ఎల్లోతో. ఎల్లో సింగిల్ లైన్ థ్రెడ్ కాకుండా ఒక 5 to 10 లైన్స్ థ్రెడ్ తీసుకుంటే అంత థిక్ బార్డర్ వస్తుందండి. చూసారు కదండి బ్లౌజ్ ఎంత బాగుందో. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.